ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. మహిళలు అందరు ఏకదాటిపై ఉంటే మనం కంపెనీని తొలగించగలుగుతాము. మనం మాకెందుకు ఇది మన పని ఖరాబ్ అవుతుంది, పదే చెప్తున్నాము. వీడికి 2 సార్లు చెప్పినా మన పని ఖరాబ్ అవుతుంది, మనకి ఎందుకని అనుకుంటే మన గ్రామంకు నష్టం జరుగుతుంది. మన పిల్లలు రేపు పుట్టబోయే పిల్లలకు చాలా ప్రమాదం జరుగుతుంది. చదువుకున్న పిల్లలకు కంటి చూపు ఉండదు, అనేక సమస్యలు వస్తాయి. వీళ్ళు ఏదో ఒక గొడవ చేసి ఏదో ఒకటి చేసి ఈ ప్రోగ్రామ్ ని చెడగొట్టాలని చూస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండండి, ఏ గొడవ అయినా పర్లేదు. ఇవాళ ఒక్కనాడు ఆపుతారు, కానీ మేము గ్రామంలోనే ఉంటాం. ఎప్పుడైనా మీకోసం ఎప్పుడైనా వస్తాము. ఇవాళ ఒక్కరోజు ఆపితే ఆగదు. ఇది ప్రతినిత్యం మీకోసం ఉంటాము. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మీరు అందరు అనుకున్న తీరుగా మేము వచ్చి మీకు అందుబాటులో ఉండి ఈ కంపెనీని తొలగించేదాకా మీతో పాటు ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కొంతమంది కావాల్చుకొని గ్రామంలో ఏదో సృష్టించి ఈ ప్రోగ్రాన్ని నిలిపివేయాలని చూస్తున్నారు. కంపెనీ వాళ్ళు కొంతమందిని కొంటారేమో కానీ ఊరందరూ మాత్రం కొనరు. మనము ఒక 70% మంది కన్నా గ్రామం నుంచి వెళ్ళి పోతే ఈ కంపెనీ తప్పకుండా మనము తొలగించవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి, లేదంటే తీవ్ర నష్టం జరుగుతుందమ్మా. మీరు అందరూ ఒక తాటిపై ఉండాలని తెలియజేస్తున్నాం. అందరికి కూడా మనకు ధన్యవాదాలు. ఎందుకంటే కంపెనీ గురించి మేము పడుతున్న బాధ అనేది అందరికి తెలిస్తేనే, మా బాధ అనేది అందరికి తెలిస్తేనే మంచి కోసం అనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దానికి మా ఊరు గురించి పట్టించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా ఇంట్లో ఇవి మా అత్తమ్మ మా అమ్మున్నది. ఈరోజు ఒక ఇంట్లో నష్టం జరిగితే ఊరందరికీ నష్టం జరిగినట్టే, మన ఇంట్లో నష్టం జరిగితే పొరింట్లో జరిగినట్టే. ఇప్పుడు మనది మన ఇల్లు అనుకుంటే మొత్తం ఊరంతా కదిలి రావచ్చు. దానికి ఇవి మా అత్తమ్మ ఈ కంపెనీ వేయడం వలన 2 సార్లు 2 గడ్డలు మేము ఆపరేషన్ తో తీయడం జరిగింది. ఊరందరికీ కూడా ఈ విషయం తెలుసు. అదే పొన్నమైన లక్ష్మి అక్క, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె కంపెనీలో పనిచేసి క్యాన్సర్ కు గురై చనిపోయింది. మరి మనం అందరం కూడా అట్లనే క్యాన్సర్ గడ్డలు తెచ్చుకుందామా? ఇప్పుడు మా అత్తమ్మకి 2 ఆపరేషన్లు అయినాయి. 2 ఆపరేషన్లు మీ ఊర్లో ఏం కంపెనీ ఉంటది, మీ ఊర్లో ఏం తయారైతుంది, మీరు ఏం నీళ్ళు అవుతారని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ అడిగితే ఇంత డబ్బాలలో తీస్తే నల్లగా ఈమె కట్ల నుంచి వెళ్ళింది, పొగ లెక్కలు వెళ్తుంది. మరి మనమందరం కూడా దానికోసమే బలైపోదామా? మరి కంపెనీ మూసేసుకుందామా? దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నలు, చెల్లెలు, అక్కలు అందరూ కూడా కూర్చొని పరిష్కరించుకుందాం. పోలీస్ అన్నలకు కూడా మేము మంచిగా మేము చెప్తున్నాం. పోలీస్ అన్నలు మేము ఈ రోజు ప్రతాప్ అన్న గారికి, బాలరెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్క మా ఊరు గురించి పొరుగు ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పాదాభివందనం తెలియజేసుకుంటాం. ఎందుకంటే మా ఊళ్ళో నడుస్తాడు, నోళ్ళు కాళ్ళు చేతులు వంకర తింకర